చేసి పేచరవం కేటిలయో పెన్నె కశుం పిరపుం కలకలప కై పేర్త్ వసన రుం కుழல் ஆய்ச்சியர் மத்தின ஓசை படத்து தைரரவம் கேட்டிலயோ நாய பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடுவும் நீக்கேத்து கீடத்தியோ தேசமுடையா திரவேலோரம்பவாய். ఈ ఏడో పాసురంలో మరో గోపికను యోగనిద్రలో సమాధిస్థితురాలైన పుణ్యవతిని మేల్కొల్పుతున్నారు. కొంతమంది లేచారు కదా చాలులే అని అనుకునేవారు కాదు వీరు. భగవద్ విషయంలో నిజమైన ప్రేమ ఉండటం వల్ల కడుపున పుట్టిన బిడ్డ అభివృద్ధి చూసి తల్లిదండ్రులు ఎలా ఆనందపడతారో జీవాత్మలందరి అభివృద్ధి చూసి ఆనందపడే స్థితిలోకి ఈ గోపికలంతా వచ్చారు. ఆఖరికి పరమపదానికి చేరిన అడియాలో బరుందమై అన్నట్లు మన ఆళ్వార్లు అక్కడ భాగవతులతో కలిసి పరమాత్మానందం పొందుతారు. అమ్మా తెల్లవారుజామైంది లేవమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ అనుభవం కోసం యమునా నదికి వెళ్ళి స్నానం చేయాలి అని పిలిచారు. ఇందుకు నిద్రిస్తున్న ఆమె సరే నేను లేవటానికి తెల్లవారిందా అని ప్రశ్నించినది. ఇంకా తెల్లవారకపోవటం ఏమిటమ్మా, నాలుగు పక్కల పక్షులు లేచి ఆహారం వెతుక్కుంటూ వెళ్లే శబ్దం వినిపించలేదా? ఇన్ని పక్షులు ఇన్ని విధాలుగా కీచుకీచుమని శబ్దం చేస్తున్నా వినపడకుండా ఉండే నీ పరధ్యానానికి కారణమేమిటమ్మా? ఈ కలకలధ్వనులు వినపడినంత శ్రీకృష్ణ ధ్యానంలో లీనమైపోయావా తల్లి అని గోపికలు అంటున్నారు. ఇక్కడ పక్షులు అంటే తొలి ఉషస్సులోనే లేచే భరద్వాజ పక్షులు అని అర్థం. ఆ భరద్వాజ పక్షులు తొలి ఉషస్సులోనే లేచి కీచుకీచుమంటూ ఉంటే అవి భగవన్నామ సంకీర్తనల్లా శ్రావ్యంగా వినపడుతున్నాయి. అటువంటి మధురమైన శబ్దాలే వినలేదా పిచ్చిదానా అని చెలికత్తెలు పెయిప్పెడ్నే అని సంబోధిస్తున్నారు. భగవదనుభవం అంటే భాగవతులతో చేరినది అనుభవం కానీ ఏకాంతంగా వారిని అనుభవించటం కాదని నీవు తెలుసుకోలేకపోతున్నావు కదా అని అంటున్నారు. దానికి ఆమె సరే భగవద్విషయంలో ఉన్న మీ మాటలు వీణుల విందుగా ఉండి మధురంగా ఉండి మనసు ఉల్లాసమై హాయిగా పడుకుంటే నన్ను పిచ్చిపిల్ల అని అంటున్నారా? పక్షుల శబ్దం నాకు తృప్తికరంగా లేదు. తెల్లవారిందనడానికి ఇంకో గుర్తేమలేమంటే చెప్పండి అని అన్నది. బృందావనంలో ఉండే గొల్ల స్త్రీలు అందరూ తెల్లవారుజామునే లేచి పెరుగు చిలుకుతూ ఉంటే వారి మెడలోని ఆభరణాలు, మంగళసూత్రాలు, చేతి కంకణాలు గణగణగణమని మంగళధ్వనులు చేస్తున్నాయి. ఆ ధ్వని కూడా వినపడలేదా? పెరుగు చిలికే శ్రమచేత వారి ముడులు వీడుటచే కేశములు పరిమళభరితములై సుగంధవాసనలు వెదజల్లి మత్తెక్కిస్తున్నవి. తెల్లవారిందనడానికి ఇంతకన్నా ఏమి ఆనవాలు కావాలి అని అంటున్నారు. ఇక్కడ కొప్పులు వీడి కేశములు పరిమళ వెదలు జల్లుతున్నాయి అనటంలో ఒక గొప్ప యోగ రహస్యం నిమిడి ఉంది. గొల్ల పుణ్యస్త్రీలు చేసే గాజుల గలగలలు, ఆభరణాలు, మాంగళ్యాలు చేసే ధనులు ఒక ప్రణవనాదంలా భగవానుని గుణకీర్తిలా వినిపిస్తుందని అర్థం. నిద్రలో ఉన్న గోపిక ఇలా అన్నది. ఎప్పుడూ కృష్ణ ధ్యానంలో ఉండే గోపికలు రాత్రనక పగలనక ఒక వేళాపాళా లేక చల్ల చిలుకుతూ ఉంటారు, పాలు పెరుగు అమ్ముతూ ఉంటారు అని అన్నది. ఈమె మాటలు కూడా ఒక విధంగా యథార్థములే. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసుకుడు ఒక గోపిక స్థితిని ఇలా వర్ణించాడు. పాలు పెరుగు అమ్ముకునే గోపిక కృష్ణ ధ్యానంలో మునిగి పరధ్యానంలో పెరుగు పాలు అనే బదులు మాధవ, గోవిందా, దామోదరా అని కేకలు పెడుతూ వీధులలో తిరిగిందట. ఇహ గోపికలంతా ఈమెతో లాభం లేదని పొగడడం మొదలెట్టారు. ఇదివరకు పిచ్చిపిల్ల అని సంబోధించారు, ఇప్పుడు నాయకురాలని గౌరవంతుగా సంబోధిస్తున్నారు. భాగవతోత్తములు పరిహాసమాడినా ప్రశంసించినా ఒకే భావనతో సంతోషంగా స్వీకరించాలి అని దీనివల్ల మనకు తెలుస్తోంది. నాయకురాల
కేశవునై పాడం నీకేట్టి కిడత్తియో అని అంటున్నారు శ్రీమన్నారాయణుని. కేసి హంతకుని కీర్తిస్తూ ఉంటే ఇంకా పడుకునే ఉన్నారా తల్లి అని లేపుతున్నారు. ఇక రెండవ భావార్థంలో అస్మత్ పరమగురుభ్యోన్నమః. కిందటిసారి పాసురంలో అస్మద్ గురుభ్యోన్నమః అని ప్రార్థిస్తే ఈ ఏడో పాసురంలో అస్మత్ పరమగురుభ్యోన్నమః అనే వాక్యం ద్వారా పరమ గురువులను ఆచార్యులను లేపుతున్నారు. ఓ పరమాచార్య, తమరు లేచి మా గోష్ఠిలోనికి రండి, మమ్మలను ఆనందపరచండి అంటూ గోపికలంతా ప్రార్థిస్తున్నారు. ఇది గురు పరంపరలోని రెండవ వాక్యమైన అస్మత్ పరమగురుభ్యోన్నమః అన్న వాక్యాన్ని వివరిస్తున్నారు ఈ ఏడో పాసురంలో. జయ శ్రీమన్నారాయణ.